ఈ ఛానల్లో ఇచ్చే సమాచారం మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ సంబంధిత వీడియోలు కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే రూపొందించబడుతున్నాయి. ట్రేడింగ్ ఇన్వాల్వ్స్ రిస్క్. ప్లీజ్ డూ యువర్ ఓన్ రీసెర్చ్. ట్రేడ్ విత్ క్రాంతి ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ప్రాఫిట్ ఆర్ లాస్. డైలీ ట్రేడింగ్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ట్రేడ్ విత్ క్రాంతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. ట్రేడ్ విత్ క్రాంతి ఛానల్కి స్వాగతం. ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే క్యాండిల్స్ని బట్టి పట్టడం కాదు, ఆ చార్ట్ వెనుక దాగి ఉన్న ఆపరేటర్ సైకాలజీని అర్థం చేసుకోవాలి. మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ మనం బెస్ట్ బులిష్ ప్యాటర్న్స్ అయిన కప్ అండ్ హ్యాండిల్ మరియు రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్స్ గురించి ఒక డీటెయిల్ వీడియో చేసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఈ వీడియో అయిపోయాక ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఈరోజు మన మాస్టర్ క్లాస్ టాపిక్ వాటికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా పనిచేసే పవర్ఫుల్ బేరిష్ ప్యాటర్న్స్. అవే రౌండింగ్ టాప్ మరియు ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్. మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు ఎక్కడ షార్ట్ చేయాలో, ఎక్కడ పుట్ కొనాలో ఈ ప్యాటర్న్స్ మనకు ఖచ్చితంగా చెప్తాయి. ఈ వీడియో ఒక పెయిడ్ కోర్స్ లెవెల్లో ఉండబోతోంది, కాబట్టి నోట్బుక్ తీసుకోండి, ఫోకస్తో చివరి వరకు చూడండి. లెట్ స్టార్ట్. ముందుగా రౌండింగ్ టాప్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. దీన్నే ఇన్వర్టెడ్ రౌండింగ్ బాటమ్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక స్ట్రాంగ్ బేరిష్ రివర్సల్ ప్యాటర్న్. చాలాసార్లు మార్కెట్ ఒక బలమైన అప్ ట్రెండ్లో వెళ్తూ పైన టాప్లోకి వెళ్ళాక సడన్గా పడిపోదు. మెల్లిగా ఒక ఇన్వర్టెడ్ యూ షేప్ బోర్లించిన గిన్నె ఆకారంలో కాన్సాలిడేట్ అవుతుంది. దీని వెనుకున్న సైకాలజీ ఏంటి? మార్కెట్ పైకి వెళ్తున్న కొద్దీ కొనేవాళ్ళు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎవరైతే కింద కొన్నారో వాళ్ళు పైన టాప్లో తమ ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటారు. దీన్నే డిస్ట్రిబ్యూషన్ ఫేస్ అంటాం. కొత్తగా కొనేవాళ్ళు లేకపోవటం వల్ల ప్రైస్ పైన సస్టైన్ అవ్వలేక మెల్లిగా ఒక కర్వ్ లాగా తిరుగుతూ కిందకి రావడం మొదలు పెడుతుంది. ఈ యూ షేప్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ ప్రైస్ అక్కడికే తిరిగి వస్తుంది. ఆ రెండు పాయింట్స్ని కలుపుతూ ఒక హారిజాంటల్ లైన్ గీసుకుంటే దాన్నే నెక్ లైన్ లేదా సపోర్ట్ అంటాం. ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఆ నెక్ లైన్ని బ్రేక్ చేసి కింద క్లోజ్ అవుతుందో అప్పుడు అక్కడ సెల్లర్స్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చారని అర్థం. ఇప్పుడు మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను ట్రేడింగ్ వ్యూలో బయోకాన్ డైలీ చార్ట్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు గమనిస్తే ప్రైస్ ఒక పర్ఫెక్ట్ రౌండింగ్ టాప్ ప్యాటర్న్ని ఫామ్ చేసింది. దీని యొక్క టాప్ 406 దగ్గర ఫామ్ అయింది. మార్కెట్ అక్కడ నుండి మెల్లిగా కరువు తిరుగుతూ కిందకొచ్చి 371 దగ్గర తన నెక్ లైన్ని క్రియేట్ చేసింది. ఇక్కడ మనం రేంజ్ని క్యాలిక్యులేట్ చేస్తే టాప్ 406 నుండి నెక్ లైన్ 371 వరకు ఉన్న డిస్టెన్స్ సరిగ్గా 35 పాయింట్లు. ఇప్పుడు మ్యాజిక్ చూడండి. ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్తో ప్రైస్ ఈ 371 నెక్ లైన్ని బ్రేక్ చేసిందో మన టార్గెట్ రూల్ ప్రకారం 371 నుండి కిందకి 35 పాయింట్లు అంటే 336 మన టార్గెట్ కావాలి. కానీ మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే మన టార్గెట్ని దాటి ఏకంగా 330 వరకు ప్రైస్ టచ్ చేసింది. చూశారు కదా, ప్రైజ్ యాక్షన్ రూల్స్ని మనం కరెక్ట్గా ఫాలో అయితే మార్కెట్లో సక్సెస్ రేట్ ఎంత ఎక్కువగా ఉంటుందో. ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ రౌండింగ్ టాప్ ప్యాటర్న్కే కొంచెం అడ్వాన్స్ వర్షన్ ఈ ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్. చాలాసార్లు మార్కెట్ రౌండింగ్ టాప్ లాగా ఒక బోర్లించిన కప్ షేప్లో కిందకు వస్తుంది. సపోర్ట్ దగ్గరికి రాగానే వెంటనే బ్రేక్ డౌన్ అవ్వదు. ఎందుకంటే అక్కడ పాత బయర్స్ మళ్ళీ మార్కెట్ని పైకి తీసుకెళ్ళడానికి ఒక లాస్ట్ అటెంప్ట్ చేస్తారు. ప్రైస్ కొద్దిగా పైకి వెళ్తుంది, కానీ పైన సెల్లర్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఎక్కువ పైకి వెళ్ళలేక ఒక చిన్న ఫ్లాగ్ లాగా లేదా చిన్న కర్వ్ లాగా ఫామ్ అవుతుంది. ఈ చిన్న స్ట్రక్చర్నే మనం ఇన్వర్టెడ్ హ్యాండిల్ అంటాం. సైకాలజీ ఏంటంటే ఇది బయర్స్ యొక్క ఫెయిల్యూర్ని చూపిస్తుంది. మేమింకా మార్కెట్ని పైకి తీసుకెళ్ళలేము అని బయర్స్ చేతులెత్తేసిన మూమెంట్ అది. ఎప్పుడైతే ఆ ఇన్వర్టెడ్ హ్యాండిల్ యొక్క సపోర్ట్ కూడా బ్రేక్ అవుతుందో అప్పుడు మార్కెట్ ఫ్రీ ఫాల్ లాగా కిందకు పడిపోతుంది. పర్ఫెక్ట్ ఎంట్రీ, స్టాప్ లాస్ మరియు వాల్యూమ్ సెటప్. ఇప్పుడు అసలైన పాయింట్, దీన్ని లైవ్ మార్కెట్లో ట్రేడ్ ఎలా చేయాలి? 1. వాల్యూమ్ కన్ఫర్మేషన్. ఇన్వర్టెడ్ కప్ ఫామ్ అవుతున్నప్పుడు వాల్యూమ్ నార్మల్గా ఉంటుంది. హ్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు వాల్యూమ్ డ్రై అవ్వాలి. కానీ ఎప్పుడైతే ప్రైస్ ఆ నెక్ లైన్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు కింద రెడ్ వాల్యూమ్ బార్ చాలా పెద్దగా ఉండాలి. అప్పుడే అది ఆపరేటర్స్ చేస్తున్న రియల్ బ్రేక్ డౌన్. 2. ఎంట్రీ స్ట్రాటజీ. ఇక్కడ బెస్ట్ ఎంట్రీ ఏంటంటే రీటెస్ట్ స్ట్రాటజీ. నెక్ లైన్ బ్రేక్ అవగానే పుట్ తీసుకోకండి. ప్రైస్ మళ్ళీ కొద్దిగా పైకొచ్చి బ్రేక్ అయిన లైన్ని రెసిస్టెన్స్ లాగా టచ్ చేసి రిజెక్షన్ ఫేస్ చేస్తున్నప్పుడు సెల్ లేదా పుట్ బై చేయాలి. 3.
స్టాప్ లాస్ మరియు టార్గెట్. స్టాప్ లాస్ ఆ ఇన్వర్టెడ్ హ్యాండిల్ యొక్క హై పైన మీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒకవేళ అది రౌండింగ్ టాప్ అయితే బ్రేక్ డౌన్ ఇచ్చిన క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. టార్గెట్ ఆ కప్ లేదా రౌండింగ్ టాప్ యొక్క టోటల్ డెప్త్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయండి. బ్రేక్ డౌన్ పాయింట్ నుండి కిందకి ఎగ్జాక్ట్గా అంత డెప్త్ని మీ టార్గెట్గా సెట్ చేసుకోండి. ఇన్వర్టెడ్ కప్ మరియు హ్యాండిల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఆప్షన్స్ ట్రేడర్స్కి ఎంతో ఇష్టమైన నిఫ్టీ 50లో జరిగిన ఒక పర్ఫెక్ట్ ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇక్కడ నేను ట్రేడింగ్ వ్యూలో ఒక గంట టైం ఫ్రేమ్ చార్ట్ ఓపెన్ చేపించేశాను. చార్ట్ని జాగ్రత్తగా గమనించండి. మార్కెట్ ముందుగా 25,093 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి ర్యాలీ చేస్తూ 25,450 వరకు వెళ్ళి ఒక స్ట్రాంగ్ టాప్ని క్రియేట్ చేసింది. కానీ పైన బయర్స్కి స్ట్రెంగ్త్ లేకపోవటం వల్ల అక్కడ సస్టైన్ అవ్వలేక మళ్ళీ తిరిగి ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో అదే 25,093 లెవెల్కి పడిపోయింది. దీంతో మనకు ఒక పర్ఫెక్ట్ ఇన్వర్టెడ్ కప్ ఫామ్ అయింది. సో ఇక్కడ మన నెక్ లైన్ వచ్చి 25,093. ఇక్కడ ప్రైస్ డైరెక్ట్గా బ్రేక్ డౌన్ అవ్వలేదు. బయర్స్ మళ్ళీ ఒక లాస్ట్ అటెంప్ట్ చేశారు. ప్రైస్ 25,093 నుండి కొద్దిగా పైకి లేచి 25,250 వరకు ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చే ఆగిపోయింది. ఇదే మన ఇన్వర్టెడ్ హ్యాండిల్. అంటే మార్కెట్ని పైకి తీసుకెళ్లడానికి బయర్స్ దగ్గర పవర్ లేదని ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు మన టార్గెట్ రూల్ క్యాలిక్యులేట్ చేద్దాం. టాప్ 25,450 నుండి నెక్ లైన్ 25,093 వరకు ఉన్న డిస్టెన్స్ 357 పాయింట్స్. ఎప్పుడైతే ప్రైస్ ఈ 25,093 నెక్ లైన్ని స్ట్రాంగ్గా బ్రేక్ చేసిందో అక్కడి నుండి చూడండి ఫ్రీ ఫాల్. కిందకి ఖచ్చితంగా మన రూల్ ప్రకారం ఆ 357 పాయింట్స్ని పడిపోయి మన టార్గెట్ని 100% పర్ఫెక్ట్గా రీచ్ అయింది. ఒకవేళ మీరు ఆ నెక్ లైన్ బ్రేక్ అయినప్పుడు పుట్ ఆప్షన్ తీసుకుని ఉంటే ఒక్క ట్రేడ్తో మీ క్యాపిటల్ డబుల్ అయ్యేది. ప్యాటర్న్స్ పవర్ ఏంటో ఇప్పుడు అర్థమైంది కదా ట్రేడర్స్. ఈరోజు మనం నేర్చుకున్న ఈ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ని రేపటి నుంచి లైవ్ మార్కెట్లో అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. మీ కళ్ళకి ఆ చార్ట్ ప్యాటర్న్స్ అలవాటైతే ట్రేడింగ్లో మీరు సగం సక్సెస్ అయినట్లే. ఈ వీడియోలో కంటెంట్ మీకు నిజంగా హెల్ప్ అయిందనిపిస్తే వెంటనే ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి పెయిడ్ కోర్సులు లాంటి డీటెయిల్డ్ నాలెడ్జ్ ఫ్రీగా నేర్చుకోవడానికి మన ట్రేడ్ విత్ క్రాంతి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైవ్ మార్కెట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ చార్ట్ సెటప్స్ మరియు నాతో లైవ్ చాట్లో ఇంటరాక్ట్ అవ్వడం కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ మరియు ఇన్స్టాగ్రామ్ లింక్స్ క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వండి. అక్కడ మనం ఎప్పుడూ టచ్లో ఉండొచ్చు. మీకు ఈ టాపిక్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో పవర్ఫుల్ ట్రేడింగ్ టాపిక్తో కలుద్దాం. కీప్ లెర్నింగ్, కీప్ ట్రేడింగ్.